మనకి కార్తీక మాసం చలికాలం వస్తుంది. కార్తీక మాసంలో మనం ఉపవాసం ఉంటాం. పూజలు, నోములు, వ్రతాలు అన్నీ ఉంటాయి. కార్తీక పౌర్ణమి చాలా కీలకం. సంవత్సరంలో ఒక పౌర్ణమి అన్నా మనం కనీసం పూర్తి చిత్తుని చూడాలి. ఈ రోజుల్లో మనం సూర్యుని చూడం, చంద్రుని చూడం, నక్షత్రాలు చూడం, ఎండకి ఎండనేమో బాడీని, వర్షానికి తడనేమో, చలికి చలి తగలనేమో, ఒక బాక్స్ కట్టుకుని అందులో కూర్చున్నాం మనం. అంటే ఏంటి, మన సమాధి మనమే కట్టేసుకున్నాం. దీనికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. కార్తీక మాసంలో చేసే ప్రసాదాలు కానీ, పూజలు కానీ అన్నీ దుంపలు ఎక్కువ వస్తాయి. కార్తీక మాసంలో కంద బచ్చలి. ఆషాఢ మాసంలో ఏంటి, పెసరపప్పు, మునగాకు. పెసరపప్పు, మునగాకు కూర తినమంటారు, లేదా పొన్నగంటి కూర, మునగాకు తినమంటారు. కార్తీక మాసంలో కనీసం కంద బచ్చలి తినమంటారు. వన భోజనం చేయమంటారు. కార్తీక దీపం పెట్టమంటారు. కార్తీక దీపం సీరియల్ ఎప్పుడు వచ్చిందో కార్తీక దీపం పెట్టడం మానేసాం మనం. ఈ పూజల్లో చాలా తెలియని దానాలు ఉంటాయి. ఒక్కొక్క దానం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. మన కుటుంబాన్ని, మన ఫ్యామిలీని, మన వాళ్ళందరినీ, ముందు తరాలని ఉద్ధరించడానికి తెలియకుండా కొన్ని దానాలు చేస్తాం. కార్తీక మాసంలో మీరు చాలా చూసుకోండి. మనం కందా పచ్చడి అంటే దుంప కూరలు తింటే చలికి తట్టుకుంటాం. దగ్గు, జలుబు, కఫం లాంటివి రావు. వేడి పుట్టించేవి తినాలి. అందుకు అలాంటి పదార్థాలు మనకి ఆ సీజన్లో వస్తాయి. అవి వస్తాయి. వర్షాకాలంలో అన్నీ లేతగా ఉంటాయి. జామకాయలు, నేరేడుకాయ ఇవన్నీ కొంచెం లేతగా ఉంటాయి. లేతకాయలు ఎందుకు వస్తాయంటే మోషన్స్ అవుతున్నాయి అనుకోండి. దానిమ్మకాయ, దాడిమి పత్రం ఉంది, దానిమ్మకాయ లేతగా ఉంటుంది. అప్పుడు ఎందుకు ఉంటుంది, మోషన్స్ అవుతున్నాయి అనుకోండి. నీళ్ళ విరేచనాల్లో, రక్త విరేచనాల్లో, గమ్ మోషన్స్, ఎనీ మోషన్. ఆ జామకాయ పచ్చిది కానీ, దానిమ్మకాయ పచ్చిది కానీ మెత్తగా నూరేసి కొంచెం మధ్యలో వేసి తాగేస్తే చెడుగా ఉండదు, ఒగరుగా ఉంటుంది. ఒగరుగా ఉండి తింటే మోషన్స్ పోతాయండి. సింపుల్ లాజిక్. ఒగరుగా ఉండేది ఏం కన్నా మోషన్స్ తగ్గిపోతాయి. శీతాకాలంలో మనకి దుంపలు వస్తాయి. అలాగే వనభోజనం ఎందుకు పెట్టారంటే, వనాల్లోకి వెళ్ళి కనీసం సంవత్సరానికి ఒకసారన్నా వీళ్ళు ప్రకృతిలోకి వస్తారు. సంవత్సరం సరిపడా ఆక్సిజన్ తీసుకుంటారు. పొద్దున ఆక్సిజన్ ఉండవు, ఆక్సిజన్ పప్పులు ఉంటాయి. వీళ్ళు ఆక్సిజన్ కూడా డబ్బులు కడతారు. వీళ్ళన్నీ అమ్మేసుకుంటారు. భూమి అమ్మేస్తారు, నీరు అమ్మేస్తారు, ఆకాశం అమ్మేస్తారు. అది తెలుసు. అలాగే ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితికి వస్తారు వీళ్ళు. అన్నీ ప్రకృతి ఫ్రీగా ఇచ్చింది. ఇవన్నీ మనం కొనుక్కుంటున్నాం. ఎలా కొనుక్కుంటున్నాం, పొల్యూషన్ అయిపోయి కొనుక్కుంటున్నాం. కొన్ని మంచినీళ్ళు కొనుక్కుంటున్నామా, మినరల్ వాటర్, అది విషం తాగుతున్నాం మనం కొనుక్కుని మరి. అందుకని వీళ్ళు కనీసం సంవత్సరానికి ఒకసారి వనంలోకి వెళ్తారు. అందరూ కలిసి సమూహంగా సత్సంగాలు చేసుకుంటారు. అడవిలోకి వెళ్ళి అక్కడ ఉసిరి చెట్టు కింద ఉండి, కార్తీక మాసం శివం, వైష్ణవం రెండిటికి ప్రధానమైన పండగ. కార్తీక మాసం 40 రోజుల పండగది మనకి, ప్రతిరోజు పండగే. అందుకు వెళ్ళి శివకేశవుని పూజించుకుంటూ అడవిలో వండుకొని అక్కడ ఆకుల్లో తిని, ఆకులన్నీ అక్కడ వేసేసి వస్తారు. ఆ పడేసినవన్నీ చీమలు అయి తింటాయి. చీమలకి ఆహారం పెడితే అప్పులు తీరిపోతాయి. దానంలో ఫస్ట్ మీకు చీమలకి ఆహారం పెట్టారనుకోండి, మీ కోట్ల అప్పులున్నా తీరిపోతాయి. ఎవరికైనా ఉంటే ప్రాక్టికల్గా చేసి చూడండి, పోతాయి. 40 డేస్ చేయండి. గోధుమ నూక, పంచదార రోజు వెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టి ఏ చెట్టు కింద వేయండి, చీమలు ఉన్న చోట. అవి తింటాయి కదా. 40 డేస్ చేయండి. తర్వాత మీకు సొల్యూషన్ వచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు తెలియకైనా తిరిగిపోతాయి. నేచర్ అంత గొప్పది, మన శాస్త్రం అంత గొప్పది. అలా వనభోజనాలు కాస్త ఇప్పుడు ఏమైనాయి, మన భోజనాలు అయ్యాయి. వనభోజనాలు కాస్త మన భోజనాలు అయ్యాయి, వేరే భోజనాలు కూడా అయ్యాయి. కక్కలు మొక్కలు వెళ్ళిపోయినాయి. పైత్యం పరాకాష్ఠకి వెళ్ళిపోయింది మనకి. ఎవరన్నా కొంచెం తప్పుగా ప్రవర్తిస్తుంది ఏమనేవారు, ఒరే నీకు పైత్యం ఎక్కువైంది అనేవారు కదా. ఇప్పుడు అందరికీ పైత్యాలు ఎక్కువ. అలా ఏంటంటే అది వనభోజనం యొక్క లక్ష్యం ఏంటంటే అది నెక్స్ట్ తరం కోసం పెట్టినవన్నీ. అలాగే ఉసిరికాయ, శీతాకాలంలో ఉసిరికాయ ఏంటంటే విటమిన్ సి. 360 రోజులు ఉసిరికాయ తినమని చెప్పారు. తేనెలో నానబెట్టి ఎండబెట్టి కానీ, లేదా ఊరగాయ కానీ. ఫస్ట్ ముద్దలో ఉసిరికాయ తిన్నాం అనుకోండి, మొసలితనం రాదు. మీకు అలా తేలిలో నానబెట్టి తెచ్చాను, అందరికి ఒకటి ఇస్తాను. కొంచెం ఉన్నాయి, టేస్ట్ చూపిస్తాను. మన ఊరగాయలన్నీ, అందులో ఇదొక ఊరగాయ. తేలిలో నానబెట్టి కాయలన్నీ ఎండబెట్టి చైత్రమాసంలో వచ్చిన ఉసిరికాయలు తీసుకోవాలి, బాగా ముగ్గుతాయి. చైత్రామలకం అంటే చైత్రమాసంలో వచ్చే ఉసిరికాయ, అమలకి ఫలం అనమాట. త్రిఫలాల్లో ఒకటి. అది సంవత్సరంతో తినమని ఏంటి. ఇంకా అది అయిన తర్వాత సాయంత్రం కార్తీక మాసంలో విశేషమైన ఘట్టం ఏంటంటే కార్తీక పౌర్ణమి దీపం తినండి. కార్తీక పౌర్ణమి దీపం ఎక్కడ, నదిలో వదులుతాం. వెళ్ళి ఒక నదిలో కానీ కోనేరులో కానీ దీపం వదులుతాం. దీపం ఎలా వదిలేవాళ్ళం తెలుసండి మీకు?
ఇప్పుడంటే ప్లాస్టిక్ డొప్పులు వేసేస్తున్నాం, కానీ దీపం పెట్టడానికి ఒక అర్థం ఉంది. గోధుమ పిండి బెల్లం కలిపి దొన్నె ప్రమిద చేసేవారు. ప్రమిద చేసి దాంట్లో ఒత్తేసి నెయ్యేసి వెలిగించి నదిలో వదిలేసేవారు. దీపం కొండెక్కాక ఈ గోధుమ పిండి పంచదార ఉంది కదా, ఇవి చేపలు తినేవి. చేపలకి ఆహారం పెడితే మన వంశ కీర్తి పెరుగుతుంది, మన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చేపలకి ఆహారం పెట్టడం వల్ల. పౌర్ణమి వెన్నెల కిరణాల్లో మన శరీరంలో ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి పెంచే లక్షణం ఉంది. అందుకు ఆవు పాలతో పాయసం వండి వెన్నెల్లో పెట్టి ప్రసాదం తినేవారు నైట్ దీపం వదిలేక. ఎందుకు ఆవు పాలతో పాయసం వండి పెట్టడం? ఏదో ఇంకోటి పెట్టచ్చు కదా, ఏ పిజ్జా బర్గర్ పెట్టచ్చు కదా. ఆవు పాలతో పాయసం ఎందుకు వండుతారంటే ఆవు పాలు మాత్రమే వెన్నెల్లో ఉన్న కిరణాలని స్వీకరించి స్టోర్ చేయగలవు, వెన్నెల కిరణాలని రిసీవ్ చేసుకోగలవు. దేశవాళీ ఆవు ఆవు పాలు వెన్నెల కిరణాన్ని ఇలా పెట్టగానే రిసీవ్ చేసుకుంటాయి. ఆ పాయసం తినగానే ఆ కిరణాలు బాడీలో 6 నెలల పాటు ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తాయి. శీతాకాలంలో మనకి ఏమొస్తాయండి? రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, దగ్గు, జలుబు, కఫం, ఆయాసం, ఆస్మా ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. అవి రావు ఆ పాయసం తింటే, అవి రావు. అందుకు పెట్టారు. నేను చెప్పాను కదా, కార్తీక దీపం సీరియల్ వచ్చాక దీపం పెట్టడం మానేసామని. కార్తీక దీపం మర్చిపోయాం, సీరియల్ గుర్తుంటుంది మనకి.